పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేసాడు, కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంటారు ఎవరైనా సరే. నరేంద్ర మోడీ 10 ఏళ్ల నుండి పనిచేస్తూనే ఉన్నాడు. 10 ఏళ్ల నుంచి అనేకంటే కూడా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన రెస్ట్ ఎప్పుడు తీసుకుంటాడో ఎవరికి తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా తన సొంత నియోజకవర్గానికి 41సారి వెళ్ళాడు ఆయన వారణాసికి. వెళ్ళి అర్ధరాత్రి పూట్ల ఆ ప్రాంతాలన్నీ పరిశీలించారు. కొత్తగా నిర్మించినటువంటి శివపూర్, పుల్వరియా, లహ్రతర మార్గ్ని అర్ధరాత్రి వేళ తనిఖీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. 360 కోట్లతో నిర్మించిన ఈ మార్గాన్ని ఇటీవలే ప్రారంభించారు. దీని మూలంగా దక్షిణ వారణాసి ప్రాంత ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయని చెప్పి మోడీ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ రహదారి మార్గంతో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి ఎయిర్పోర్ట్కి వెళ్లే సమయం దాదాపు సగం తగ్గిపోయింది. ఈ తనిఖీలకు ముందు వారణాసి వీధుల్లో మోడీ రోడ్ షో కూడా పాల్గొన్నారు. రాత్రి వేళ అయినా కూడా ఆయన చూసేందుకు ప్రజలు రహదారుల వెంట బారులు తీరారు. ప్రధాని మీద పూల వర్షం కూడా కురిపించారు. పర్యటనలో భాగంగా వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధాని శ్రీకారం చుట్టారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు కూడా. అయితే దానికంటే ముందు ఈ తనిఖీలు చేశారు ఎవరికి తెలియకుండా.